కొలంబోలో జరుగుతున్న సిరీస్లో భారత్ తలపడుతోంది. ఎప్పటిలాగానే గెలిస్తే పొగడడం, ఓడిపోతే తిట్టడం పరిపాటిగా మారింది. శ్రీలంక టూర్లో ఉన్న ఇండియన్ టీం ఇప్పుడు ఇదే ఆరోపణలతో సతమతమవుతున్నారు. పొట్టి ఫార్మాట్కి మాత్రమే ఆడగలరు, వన్డే మ్యాచ్ ఆడలేరు అంటూ నెటిజన్లు విమర్శాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతానికి టీమిండియా శ్రీలంక టూర్లో ఉంది. టీ20 సిరీస్ను అవలీలగా గెలుచుకున్న టీమిండియాకు వన్డేల్లో ఆతిథ్య శ్రీలంక చుక్కలు చూపిస్తోంది. ఒక మ్యాచ్ టై చేసుకుని మరో పోర్లో ఓడిన భారత్కు బుధవారం ఆఖరి పరీక్ష ఎదుర్కానుంది. శ్రీలంక స్పిన్ నెమ్మది పిచ్లపై ఊహించని ప్రతిఘటన ఎదుర్కొంటున్న టీమిండియా చివరి వన్డేలో విజయంతో సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉండగా 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకొని పొట్టి ఫార్మాట్లో ఓటమి లెక్కను సరిచేయాలని శ్రీలంక చూస్తోంది. చివరగా 1987లో అర్జున రణతుంగ ఆధ్వర్యంలో శ్రీలంక 3-0తో టీమిండియాను ఓడించింది. ఆ తర్వాత ఇంటా బయట జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్లో శ్రీలంకపై భారత్దే పైచేయిగా ఉంది. టీ20 ప్రపంచ కప్లో భారత్ను విజేతగా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనలో అసలైన సవాల్ను ఎదుర్కొంటున్నారు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా టీ20 సిరీస్ను తేలిగ్గా సొంతం చేసుకోగా పూర్తిస్థాయి వన్డే జట్టు అంచనాలను నిలబెట్టుకోలేకపోతుండటం కెప్టెన్, కోచ్కు ఆందోళనకు గురిచేస్తోంది. 2 మ్యాచ్ల్లో రోహిత్ గ్రీజులో ఉన్నంత వరకు భారత్ గెలుపు దిశగానే పయనించింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత ఒక్కొక్కరుగా అందరూ పెవిలియన్ దారి పట్టారు. అయితే నేడు జరగబోయే మ్యాచ్ కీలకంగా మారింది. ప్రతి ఒక్కరి చూపు ఈ మ్యాచ్ పైనే ఉన్నది. గెలిచేనా ఓడేనా వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.